హాయ్ ఫ్రెండ్స్. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అట్లని ఇది ఎవరిని తప్పుపట్టడానికి కాదు, నా జస్ట్ ఫీలింగ్స్ మాత్రం చెప్పుకుంటున్నాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫీలింగ్స్. ఈరోజు మా అమ్మాయి, మా కూతురు ఒక టూత్పేస్ట్ తెచ్చింది, జస్ట్ 20 రూపీస్. ఇది వచ్చి ప్రీవియస్ 6 months బ్యాక్ కూడా 20 రూపీసే ఉంది. ఆఫ్టర్ జిఎస్టీ చేంజ్ కూడా 20 రూపీసే ఉందండి. రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం మనకు ఒక జిఎస్టీ తగ్గిస్తున్నాము అన్నిటిపైన చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా అదే రేట్లు పెట్టుకున్నారు, ఇంకా చేంజెస్ అనేది కాలేదండి. ఇది పేస్ట్ ఒకటే కాదండి, నేను చెప్తున్నాను ప్రతి ఒక్కటిలోనూ జిఎస్టీ అంటూ ఇంకా ఎఫెక్టివ్ కాలేదండి. ఇది మధ్యతరగతి వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ ఇచ్చారు కానీ కేంద్ర ప్రభుత్వం, బట్ ఆ ఇన్ఫ్యాక్ట్ అనేది చేంజెస్ కాకుండా అదే ప్రైజులు పెట్టి ప్రజల దగ్గర మంచిగా అమౌంట్ తీసుకుంటున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేస్టే మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ముందు వచ్చి 26 రూపీస్ లేదండి, వాళ్ళు ఏం చేశారంటే 26 రూపీస్ అని పెట్టి మళ్ళీ వాళ్ళు 20 అని పెట్టారండి. మీకు చూపిస్తాను, ఒకసారి లేబుల్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, మీకు ఈరోజు తెచ్చారు మా అమ్మాయి. ఒక నిమిషం అండి, చూపిస్తాను. చూడండి, లేబుల్ పైన వాళ్ళు 26 అనేసి మనకి 20 రూపీస్కి ఇస్తున్నారు. ఇది ఆఫ్టర్ జిఎస్ చేంజ్ అయినా కూడా అదే ప్రాబ్లంలో ఉంది. ఇది చాలా ఎఫెక్టివ్ అవుతుందండి మధ్యతరగతి ఫ్యామిలీకి. దయచేసి మీరు ఒకసారి ఎవరైనా కన్సర్న్ టీం ఉండి ఒకసారి వెరిఫికేషన్ చేయండి. ఇది ఇంకా ప్రజల వరకు రాలేదండి, జిఎస్టీ రెడ్యూస్ అయ్యేది ఇంకా ప్రజల వరకు ఏ ప్రోడక్ట్స్ పైన కానీ ఇంకా రావడం లేదు. కన్సర్న్ టీం ఎవరన్నా ఉండి ఒకసారి చెక్ చేసి ప్రజల బాధ్యత ఒకసారి మీరు చూసి, ఎందుకు ఇది జస్ట్ 20 రూపీస్ అండి చిన్న పేస్ట్, ఇది చాలా సంవత్సరాల నుంచి సేమ్ రేట్లోనే ఉంది, కావాలంటే మీరు చెక్ చేయండి. ఆఫ్టర్ జిఎస్టీ అయితే అట్లీస్ట్ ఇది రెగ్యులర్ యూజెస్ కదండి, అట్లీస్ట్ ₹1 ₹2 తగ్గినా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఒక బెనిఫిట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే అది ప్రజలకు అందే వరకు ఒకసారి మీరు చెక్ చేస్తే బాగుంటుందండి. ఇది ఇక్కడే చూశారు కదా, లేబుల్ పైన 26 వేసి వాళ్ళు 20 రూపీస్ సేమ్ రేట్కి అమ్ముతున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది జస్ట్ నా ఫీలింగ్స్ మాత్రం అండి, ఇది వేరే పరంగా ఏం లేదు. ఏదో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నా. అదేమన్నా తప్పు ఉంటే ఐఎమ్ రియలీ సారీ అండి. బాయ్, థ్యాంక్స్ అండి, హ్యాపీ దివాళీ.